హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మేము 3-day ట్రిప్కి వెళ్తున్నాం. నైట్ లోపల రిటర్న్ వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. కానీ డెస్టినేషన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను 3 days కోసం ప్యాక్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్. నేను, హను, అంశు అండ్ మా ఫ్రెండ్స్ సురేష్ అన్నయ్య, విద్య అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు. సో ఇలా డిసైడ్ అయ్యామన్నమాట. సో వీఆర్ ట్రావెలింగ్ టుడే ఫ్రమ్ ఆఫ్టర్నూన్. నావి 3 pairs అండ్ హనువి 3 pairs నేను ట్రాలీలో ప్యాక్ చేస్తున్నాను. అంశువి సపరేట్గా ప్యాక్ చేస్తాను, ఎందుకంటే వాడివి ఫ్రీక్వెంట్గా తీస్తూ ఉంటాము. సో రిసార్ట్ అని ప్లాన్ చేసుకున్నాం. సో రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్కి అందరూ వెళ్ళాలి కదా. సో ఇవి మా ముగ్గురికి స్విమ్ వేర్ అండ్ ఇది అంశు గారిది హెడ్ క్యాప్, బలూన్ అన్నీ అనమాట. నేను ఎప్పుడు ఇలాగే ఉంటుంది సెట్. వాష్ చేసి మళ్ళీ ఇలాగే సెట్ లాగే పెట్టేస్తాను. ఇట్స్ ఈజీ. మళ్ళీ ఎవరు ఎక్కడుందో ఎత్తుక్కోవడం కుదరదు కదా, అందుకని ముందే అన్నీ సెట్ చేసుకొని అలా పెట్టేసుకుంటాం అనమాట. సో ఇట్స్ ఈజీ టు ప్యాక్ ఫస్ట్. సో ఇక్కడికి this is all done. ఇంకా అంశుగడ్ బ్యాగ్ ప్యాక్ చేయాలి, అంశుగడ్ని రెడీ చేయాలి. ఆకలేస్తుంది అందరికీ. విద్య వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తున్నాము. సో ఆ తొందరగా ఇది ప్యాక్ చేసేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. మాకు విద్య వాళ్ళ ఇంటికి పెద్ద డిస్టెన్స్ ఉండదు. ఇట్స్ జస్ట్ 5 minutes డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మా వరకు నాది ప్యాకింగ్ అయిపోయింది. ఇది అంశుది బ్యాగ్. అంశుకి 2 pairs ఆఫ్ షార్ట్స్ అండ్ 2 pairs ఆఫ్ జీన్స్ అండ్ టీషర్ట్స్ పెట్టామన్నమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అంశుగడ ఒక 2 pairs ఎక్స్ట్రానే ఉంటాయి, ఎందుకంటే వాడిది ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ అంబ్రెలాస్, ఎందుకంటే మనం రైనీ సీజన్లో వెళ్తున్నాం. ఎప్పుడు ఎలా రెయిన్ పడుతుందో మాకు తెలీదు, అందుకని ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నాం అన్నమాట. వర్షం ఎక్కడైనా పడితే ఇబ్బంది అవుతుంది అని. సో అలా ఇది నా మెడికల్ అండ్ మేకప్ హెయిర్ డ్రైయర్స్, ఇవి బ్రషెస్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా దీంట్లోనే ఉంటాయి. ఇలాగే సెట్ లాగా తీసుకొని బయలుదేరుతాము. మళ్ళీ ఇంట్లోకి తీయాలి, ఇలాగే ఎందుకు అని. సో మా ప్యాకింగ్ వరకు అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ 9:30 అయిపోయింది. అంశుకి అందరికీ బాగా ఆకలి వేస్తుంది. సో మేము ఇప్పుడు విద్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి అన్నయ్యకి కొంచెం పని ఉందంటే అక్కడికి వెళ్ళేసి ఇంకా ట్రిప్కి స్టార్ట్ అయిపోతాము. హను ఇంటికి లాక్ చేస్తున్నాడు ఇంటికి. ఇంకా విద్య వాళ్ళు అయితే ప్యాకింగ్ అవ్వలేదంట. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏమన్నా కొంచెం పని హెల్ప్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. విద్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. దీని పేరు చైశ్విక అనమాట. అంశు అండ్ ఇది మంచి క్లోజ్ ఫ్రెండ్స్. మా బ్రో మా కోసం దోశలు వేస్తున్నాడు. ఇక్కడ బ్రో హలో. అంశుగడ్ బ్యాగ్ అంశుగడ్ వేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇంకా బయలుదేరుతున్నాము. విద్య వాళ్ళది కూడా ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ చైశ్విక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది, స్నాక్స్ బ్యాగ్ అంతా. మా చైశ్విక అయితే మస్తు కష్టపడుతుంది బ్యాగ్ని క్లోజ్ చేయడానికి. ఇంకా బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాం, బయలుదేరుతున్నాం. డాడీస్ డే అవుట్. చలో. మేము కూడా ట్రిప్కి వెళ్ళి చాలా రోజులు అయింది. అందరం పిల్లలు మేము అందరం చాలా ఎక్సైటెడ్గా అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే సురేష్ అన్నయ్య వాళ్ళు కూడా చాలా రోజులు అయిందంట అవుటింగ్కి వెళ్ళి. అందుకని ఈ మధ్య పిల్లలకి ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉంటున్నాయి అంటే, ఈ డ్రెస్ పైకి నాకు చెప్పులే కావాలి, ఈ డ్రెస్ పైకి నాకు షూలే కావాలని గొడవ చేసి మరీ వేసుకుంటున్నారు. సో అలా ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము కార్ దగ్గరికి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం కార్ దగ్గరికి. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి కార్లో
ముందు సురేష్ అనే వాళ్ళ కొత్త ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఇంటీరియర్ పని జరుగుతుందన్నమాట. సో అది అయిపోయిన వెంటనే అక్కడ చూసుకొని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోదాము. నేను లగేజ్ అంతా సర్దేస్తున్నాను, ఇంకా ఒకేసారి మళ్ళీ తీయకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ఎక్కడ అడ్జస్ట్ చేసేయడానికి. ఈ ట్రిప్కి మొత్తం సురేష్ బ్రోనే డ్రైవింగ్ అనమాట. సో ఇంకా కారు స్టార్ట్ చేస్తున్నాం అనమాట బయలుదేరడానికి. చాలా రోజుల తర్వాత డ్రైవ్ అని స్టార్ట్ చేసేసరికి పిల్లలు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇంకా తొందరగా వాళ్ళైతే ఎక్కి కూర్చొని రామమ్మీ అని పిలుస్తున్నారు. ఇంకా నేను కూడా ఎక్కేస్తున్నాను. సో నా బాయ్ బెంగళూరు ఫర్ నెక్స్ట్ 3 days. టాటా. నేను నైట్ సురేష్ ఒక ఫోటో పంపించిండు, చాలా బాగుంది. ఆడ అప్పుడప్పుడు రిలాక్స్ అవడానికి పూల్ దగ్గర వెళ్ళి కూర్చుంటా. ఆడ ఒక ఫోటో తీసినాడు. అంటే మీరు తీసుకున్నారా? మామూలుగా నాకు టైం పాస్ పోతా కదా, ఏం చేయాలి అర్థం కానప్పుడు ఆడకి వెళ్ళి కూర్చొని ఇట్లా తీసిన ఇటు కాళ్ళు నుంచి తీసిన. మీకు కూడా మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్. నా అంశం చాలా బాగా వచ్చింది. అవును అంతేనే, మా బ్రో క్రెడిట్ మొత్తం నువ్వే దొబ్బేసే. ముందు కంటే ఇప్పుడు నన్నుంచే నేర్చుకున్నాడే. మేము ఇప్పుడు అంశుగడ స్కూల్ ముందు నుంచే వెళ్తున్నాం అనమాట. అంశుగడ స్కూల్ ముందే ఒక లేక్ ఉంది, దాన్ని అయితే క్లీన్ చేశారు నీట్గా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు బ్రో? చేస్తున్నారు మొత్తం వాటర్ అంతా క్లీన్ చేశారు, అందుకనే మేబీ అడ్వర్టైజ్మెంట్ కోసం అని గనా. లేదు ఏదో ఉంది లేదు నా ఛత్ పూజ అని చేస్తున్నా. కరెక్ట్గా 10 ఉంది. నేను రోజు తిరుగుతుంటే రోజు ఇచ్చే కూడా అవ్వదు, కానీ అప్పుడప్పుడు రోజు అవ్వదు. మా ఇంటి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి మేమైతే నైస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది నైస్ రోడ్ టోల్. జస్ట్ ఇంకా నైస్ రోడ్ టోల్ అయితే క్రాస్ చేస్తున్నాము. సో మా ప్లాన్ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ 6:30 కల్లా మైసూర్ దగ్గర ఉన్న పైన వింటేజ్ కార్స్ దగ్గరికి వెళ్ళాలి అని. అండ్ ఇది వచ్చేసి మైసూర్ టోల్ అనమాట. సో ఆల్మోస్ట్ మేము మైసూర్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 దగ్గర అవుతుంది. సన్సెట్ టైం అనమాట. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి, మామూలుగా లేవు అసలు. ఎటు నుంచి చూసినా ఏదో ఒక వ్యూ కనిపిస్తూనే ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే భలే క్యూట్గా అనిపించింది నాకైతే, బాగుంది. మధ్యలో ఫొటోస్ కోసం ఆగుదాం అనుకున్నాం, కానీ మళ్ళీ మేము పైన వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. అందుకని కార్లో నుంచి వ్యూస్, సన్సెట్ అంతా బాగా చూస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఆల్మోస్ట్ పైన దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టైర్ లాగా కనిపిస్తుంది కదా, అదే పైన బిల్డింగ్ అనమాట. ఇంకా ఆల్మోస్ట్ పైన ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. వింటేజ్ కార్స్ అంటే పిచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఈ వీడియోలో వీడియో మిక్స్ చేస్తే చాలా లాంగ్ లెంత్ అయిపోతుందని నేను పైననే సపరేట్ వీడియో చేశాను. సో దాన్ని లింక్ కింద ఇస్తాను, తప్పకుండా దాన్ని కూడా చూడండి. చాలా బాగుంది. పైన అయితే పిల్లలైతే పైన బాగా ఎక్స్ప్లోర్ చేశారు, మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా పైన అయిపోయిన తర్వాత రుచిమనే అని హోటల్ ఉందన్నమాట. భోజనానికి ఇక్కడికి వచ్చేసాము, ఎందుకంటే ఆల్మోస్ట్ పైనలోనే 1.5 hour అయ్యింది మాకు మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మ్యూజియం కూడా చూడడానికి. ఇంకా రుచిమనే దగ్గర ఫుల్ పిల్లలకి ఆకలి వేసేస్తుంది అనమాట, తిరిగి ఉన్నారు. ఇంకా రుచిమనే దగ్గర ఆగాము భోజనం చేద్దామని అని. మేము స్టార్టింగ్లో లోపలికి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండింది, అసలు ఎవ్వరు లేకుండ్రి. హోటల్ కూడా నీట్గా క్లీన్గా ఉండింది, కానీ ఎవరు లేకపోయేసరికి టేస్ట్ ఎలా ఉందా అని ఒక డైలమాలో ఉన్నామన్నమాట. నేను సురేష్ అన్న ఇద్దరు ఒక గార్లిక్ నాన్ అండ్ నార్మల్ ప్లెయిన్ నాన్ ఆర్డర్ చేసాము. అండ్ హను వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేసింది. అండ్ మాకు రోటీలోకి కాజు పన్నీర్ ఆర్డర్ చేసామన్నమాట. ఇది సలాడ్. టేస్ట్ ఎలా ఉంటుందా అని డౌట్గానే స్టార్ట్ చేస్తున్నాం మేమైతే, కానీ మొత్తానికి టేస్ట్ అయితే అదరగొట్టేసిండు. చాలా బాగుండింది టేస్ట్. బాగా తిన్నాం.
తిని ఇంకా కూర్చొని రూమ్ సెర్చ్ స్టార్ట్ చేసామన్నమాట తినుకుంటూనే. ఎందుకంటే ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. మేము మైసూర్లో ఏం రూమ్ బుక్ చేయలేదు. సో నార్మల్ రూమ్ లాగా బుక్ చేద్దాం అనుకున్నాము. మొత్తానికి ఆన్లైన్లో అయితే ఒక హోటల్ చూసామన్నమాట. మాకు ఆన్లైన్లో రూము 800 పడుతుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దామని డిసైడ్ అయ్యాము. చాయ్ ఎట్లుంది బ్రో? చాలా స్ట్రాంగ్ ఉంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ డే 1 అనమాట. ఇంకా చెప్పా కదా రూమ్ బుక్ చేసాము 800కి అని. వాడు అదే ప్రైస్కే ఇచ్చాడు. ఇంకా వచ్చి రూమ్కి వచ్చి పడిపోయాము. అందరం బాగా టైర్డ్ అయిపోయాము. పైన ఫుల్ తిరిగి పిల్లలందరూ ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నారు. ఇంకా విల్ క్యాచ్ అప్ టుమారో. గుడ్ నైట్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య.